స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనలందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని మరొక శుభదినాన్ని సర్వాధికారి మనకు అనుగ్రహించాడు ప్రియులారా. అందుకై మనం అందరం కూడా దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. వేకున లేచి దేవుణ్ణి స్తుతించి ప్రార్థించి ఆయన నామాన్ని కీర్తించి ఉంటారని దేవదేవుని స్తుతిస్తున్నాను ప్రియులారా. ఇలాగే మీరు ప్రార్థనలో విశ్వాసంలో పట్టుదల కలిగి రోషం కలిగి దేవునికి ఇష్టలై యోగ్యులై వర్ధిల్లాలని ప్రతిదినము దేవుడు మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగాన్ని మనము ధ్యానించుకుంటూ ఉన్నాం ప్రియులారా. ప్రతిరోజు మీరు బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఓటలని కార్యక్రమాలను వీక్షిస్తూ ఆత్మీయంగా శారీరకంగా మేలు పొందుతున్నామని, దీవించబడుతున్నామని, స్వస్థత పొందుతున్నామని, ప్రార్థనలో విశ్వాసంలో వాక్యపు వెలుగులో వర్ధిల్లుతున్నామని మీరు తెలియజేస్తున్న ప్రతి విషయాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను ప్రియులారా. ఈ శుభదినాన దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడిచ్చినటువంటి మాట ప్రకారం ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనకు దేవుడిస్తున్నటువంటి మాట శ్రద్ధగా వినుట వలన దేవుని యొక్క కార్యాలన్నీ కూడా శ్రద్ధగా చేస్తాం. ప్రార్థన చేసిన శ్రద్ధతోనే, దేవుని యొక్క వాక్యం చదివిన శ్రద్ధతోనే, దేవుని యొక్క మందిరానికి వచ్చిన శ్రద్ధతోనే వస్తాం. దేవుని యొక్క ఆజ్ఞలు ఉంటాయి చూడండి. ఏంటి దేవుడు ఏం చేయొద్దన్నాడో, ఏం చేయమన్నాడో, చేయొద్దన్న దాన్ని కంప్లీట్గా మానివేస్తాం. చేయమన్న దాన్ని చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చేస్తాం ప్రియులారా. కొంతమంది కొన్ని విషయాల్లో లోక సంబంధమైనటువంటి వాటి విషయంలో వారు చాలా చాలా శ్రద్ధగా చూస్తూ ఉంటారు. ఎక్కడైనా బయటికి తిరగాలంటే, ఏదైనా సరదాగా ప్రయాణం చేయాలంటే, ఏదైనా మ్యారేజెస్ లేకుంటే ఇంకేదైనా ఫంక్షన్లు ఉన్నాయంటే చాలా శ్రద్ధాభక్తులతో బయలుదేరుతుంటారు. లేదా జాబ్కు వెళ్ళాలంటే చాలా శ్రద్ధాభక్తులతో బయలుదేరుతుంటారు. అలాగే ఏదైనా బిజినెస్కి వెళ్ళాలంటే కూడా చాలా శ్రద్ధగా బయలుదేరుతూ ఉంటారు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, యెహోవా మాట శ్రద్ధగా వినినేడలా అంటూ ఉన్నాడు. శ్రద్ధగా మీరు దేవుని మాట వింటే భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల కంటే ఎక్కువగా మిమ్మల్ని హెచ్చిస్తానని దేవుడు అంటూ ఉన్నాడు. ఇలాగన దేవుని యొక్క పరిచర్యకు వెళ్ళాలన్నా కూడా, ప్రార్థించాలన్నా కూడా, సేవ చేయాలన్నా, లేక పాటలు పాడాలన్నా, ఇంకా దేవుని యొక్క మందిరంలో ఏదైనా పరిచర్య చేయాలన్నా కూడా శ్రద్ధగా చేస్తారు ప్రియులారా. దానిని బట్టి దేవుడు వారిని హెచ్చిస్తానని అంటున్నాడు. మరికొంతమంది అశ్రద్ధగా చేసేవారు కూడా ఉంటారు ప్రియులారా. లెక్కలేనితనంగా చేసేవారు ఉంటారు. అయితే వారికి ఆశీర్వాదం లేదు ప్రియులారా. శ్రద్ధగా చేసేవారిని భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఎక్కువగా హెచ్చిస్తానని అంటున్నాడు. అందుకే భక్తుడైనటువంటి ఎలీషా ప్రవక్తను ఎంట చేర్చుకున్నటువంటి షునేం పట్టణస్థురాలతో దైవజనుడైన ఎలీషా ప్రవక్త అంటాడు ప్రియులారా. ఏమనంటే, మా ఎడల ఇంత శ్రద్ధాభక్తులు నువ్వు కనపరిచావు, ఏం కావాలని నువ్వు కోరుకుంటున్నావు అంటాడు. ఆయన్ని ఇంట్లో చేర్చుకోవడం, ఆయనకు మంచం సిద్ధపరచడం, టేబుల్ సిద్ధపరచడం, తర్వాత పీటను సిద్ధపరచడం, దీపస్తంభాన్ని సిద్ధపరచడం, తర్వాత భోజనము పెట్టడం, ఇవన్నీ కూడా చాలా శ్రద్ధాభక్తులతో ఆమె చూసిందంట ప్రియులారా. అందుకనే ఆ దైవజనుడు అంటూ ఉన్నాడమ్మా, ఇంత శ్రద్ధాభక్తులు మా ఎడల కనపరిచావు, ఏం కావాలా నీకు అని అడుగుతాడు. అప్పుడు అక్కడ నాకేం కోరిక ఏం లేదయ్యా, నేను భర్త ఇల్లు ఇదే, తల్లిదండ్రుల ఇల్లు ఇదే, స్వజనులతోనే నేనున్నాను, కాబట్టి నాకేం అవసరం లేదు, ఎవరితో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని ఆమె చెప్తాను. అయితే శిష్యుడు చెప్పిన మాట ప్రకారం మీదటికి ఈ ఋతువున నిశ్చయముగా దేవుడిని కుమారుణ్ణి ఇస్తాడని దైవజనుడైన ఎలీషా ప్రవక్త ఆమెను దీవించి, తర్వాత ఆ టైంలో నిశ్చయముగా దేవుడు ఆమెకు కుమారుణ్ణి ఇచ్చినట్టు వ్రాయబడి ఉన్నది. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం శ్రద్ధగా దైవ కార్యాలు, దేవుని సన్నిధి విషయంలో, దైవ సేవకుల విషయంలో శ్రద్ధాభక్తులు ఎవరు కనపరుస్తారో వారిని దేవుడు హెచ్చించినట్టు దీవించినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియులారా. అలాగే దేవుని యొక్క కార్యాలు అశ్రద్ధగా చేసేవారికి దేవుడిచ్చేటువంటి శిక్ష ఏంటో చదువుకొని ముగించుకుందాం.
ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. ఎవరైనా అశ్రద్ధగా చేస్తే, లెక్కలేనితనంతో చేస్తే, లేక టైం టు టైం పాటించకపోతే, పర్ఫెక్ట్గా ఉండకపోతే, అశ్రద్ధగా చేసినటువంటి వానికి శాపం వస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రజలమైన మనం శ్రద్ధ కలిగి ఆశీర్వాదాలు పొందాలని, దీవించబడాలని, హెచ్చింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడే తప్ప అశ్రద్ధ చేసి శాపాన్ని కొని తెచ్చుకునే వారంగా మనం ఉండకూడదు. ఉదాహరణకు బుద్ధి లేని కన్యకలు అశ్రద్ధగా ఉండి వారు ఏం తెచ్చుకున్నారు అని అంటే, బుడ్డిలో నూనె అయిపోయిందన్న సంగతి కూడా వారు చూసుకోలేదు. ప్రియులారా, అంత కేర్లెస్గా ఉన్నారు. అందుకే వారు త్రోసివేయబడ్డారు. మీరెవరో నాకు తెలియదన్నాడు. దేవుడు వారిని గద్దించినట్టు వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం యెహోవా కార్యం అశ్రద్ధగా చేసి శాపాన్ని తెచ్చుకునే వారముగా మనం ఉండకూడదని ఉదయకాల సమయంలో సర్వాధికారి మనతో మాట్లాడుతున్నాడు. దైవ కార్యములన్నీ కూడా శ్రద్ధ కలిగి, ఏ పని నీకు అప్పగించబడినా కూడా చాలా శ్రద్ధతో చేసి దేవుని నుండి అధికమైన దీవెనల ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అలాగున దేవుని నుండి అధికమైన దీవెనల ఆశీర్వాదములు మనం పొందుకున్నట్లుగా అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ శుభదినాన మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను. మీ మాట ప్రకారం మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరూ కూడా తండ్రి, మీ ఆజ్ఞను శ్రద్ధగా తండ్రి విని, మీ ఆజ్ఞానుసారంగా జీవించి మీ బిడ్డలందరూ కూడా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువగా హెచ్చింపబడినట్లుగా మీరు ద్వారము తెరచినందుకై, కార్యము జరిగించినందుకై స్తుతిస్తున్నాను. అలాగూ శూనేం పట్టణస్థురాలు భక్తుడైనటువంటి ఎలీషా ప్రవక్త ఎడల శ్రద్ధాభక్తులు ఎలాగున కనపరిచి తండ్రి దైవ దీవెనలు పొందిన, అలాగూ మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా మీ ఆజ్ఞకు తండ్రి తలవంచి శ్రద్ధాభక్తులు కనపరిచి దీవించబడినట్లుగా మహిమ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఎవ్వరు కూడా యెహోవా కార్యమును అశ్రద్ధగా చేసి శాపగ్రస్తులు కాకుండా మీ దీవెనలు ఆశీర్వాదాలు ప్రతిబిడకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఈ దినము తండ్రి బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే మీ కరుణా కటాక్షం సమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహించి వారికి ఉన్న వ్యాధులు, బాధలు, బలహీనతలు, శోధనలన్నీ కూడా కొట్టివేసి వారు చేయు వ్యాపారాలను ఆశీర్వదించండి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి. యవన బిడ్డల విద్య ఎందు, బుద్ధి ఎందు, ఆరోగ్యమందు కాపాడు తండ్రి. ఆయన వారి ఎగ్జామ్స్లో కృపనివ్వండి. అలాగే నా తండ్రి జాబ్ విషయంలో కృపనివ్వండి. అన్ని విషయంలో మీ ఆశీర్వాదపు జల్లులు మీ బిడ్డలకు సమృద్ధిగా అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ప్రార్థిస్తూ, మీ కృపగల హస్తములకు తండ్రి మీ బిడ్డలందరినీ అప్పగించుకుంటూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.